ఓకే. గుడ్ మార్నింగ్. ఆహ్, నిన్న కాంపాక్షన్ గురించి చెప్పుకున్నాం. సో, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాంపాక్షన్ చెప్పుకున్నాం. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఆఫ్ కాంపాక్షన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్. సో, ఇందులో మెయిన్‌గా ఎలాంటివి ఉన్నాయంటే ఇంజినీరింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్స్ ఆర్ ఇంప్రూవ్డ్ బై కాంపాక్షన్. సో, అసలు ఈ ఇంజినీరింగ్ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ కాంపాక్షన్ వల్ల ఇంప్రూవ్ అవుతాయి. సో, అవి ఏ విధంగా ఇంప్రూవ్ అవుతాయి? ఏమేం టైప్స్ వేటి గురించి అనేది అన్నీ చూద్దాం వాటి గురించి. సో, ఫస్ట్ వన్ ఏదైతే డిజైరబుల్ ప్రాపర్టీస్ ఆర్ అచీవ్డ్ బై ప్రాపర్ సెలక్షన్ ఆఫ్ ది సాయిల్ టైప్, మోడ్ ఆఫ్ ప్లేస్‌మెంట్ అండ్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్. సో, ఇవన్నీ కూడా మనకు కావాల్సిన అన్నీ రావాలి అంటే సో, సెలక్షన్ ఆఫ్ సాయిల్ ముందు సాయిల్ యొక్క టైప్‌ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఆహ్, మోడ్ ఆఫ్ ప్లేస్‌మెంట్ ఏ విధంగా ప్లేస్‌మెంట్ చేస్తున్నాం అంటే వాటర్ కంటెంట్ ఎంత యాడ్ చేస్తున్నాం అది. అండ్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్. సో, ఏ విధంగా అంటే నీడింగా, స్టాటిక్కా, డైనమిక్కా ఇలాంటి ఈ 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఇది. సో, నిన్న చెప్పుకున్న ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ కాంపాక్షన్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఏ కంటెంట్ వల్ల కాంపాక్షన్ ఏ విధంగా మారుతుంది? వాటర్ కంటెంట్ వల్ల కాంపాక్షన్ ఏ విధంగా మారుతుంది? అడ్మిక్చర్స్ వల్ల వాటర్ కంటెంట్ ఎలా చేంజ్ అవుతుందని చెప్పుకున్నాం. ఈరోజు ఏంటంటే, ఈ కాంపాక్షన్ వల్ల కాంపాక్షన్ వల్ల సాయిల్ ఏమవుతుంది? ఈ కాంపాక్షన్ వల్ల సాయిల్ పర్మియబిలిటీ ఏమవుతుంది? ఈ కాంపాక్షన్ వల్ల దాని స్ట్రక్చర్ ఏం మారుతుంది? ఇట్లా వీటి గురించి డిస్కస్ చేస్తామనమాట ఈరోజు. సో, మెయిన్‌గా వచ్చేసరికి దాని గురించి. ఓకే. సో, అయితే ఇక్కడ ఈ మొత్తం మీద ఈ టాపిక్ మొత్తం డిస్కస్ చేసేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి. డ్రై ఆఫ్ ఆప్టిమమ్, వెట్ ఆఫ్ ఆప్టిమమ్ అని. సో, వాటి గురించి ముందు డిస్కస్ చేద్దాం. సో, డ్రై ఆఫ్ ఆప్టిమమ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే వాటర్ కంటెంటు ఏదైతే సాయిల్ ఉందో, ఆ వాటర్ కంటెంట్ ఉంటుంది గదా! ఆ వాటర్ కంటెంట్ అనేది లెస్ థాన్ ది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. సో, దెన్ ఇట్ ఈస్ నోన్ యాస్ డ్రై ఆఫ్ ఆప్టిమమ్. అదే మోర్ థాన్ ది వాటర్ కంటెంట్ ఈస్ గ్రేటర్ థాన్ ది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాస్ వెట్ ఆఫ్ ఆప్టిమమ్. అంటే దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ముందు చెప్తాను. సపోజ్ ఇదొక గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఒక కర్వ్ ఇలా డ్రా చేస్తున్నాం. ఓకే. సో, కర్వ్ డ్రా చేసినప్పుడు సపోజ్ ఇది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. ఈ పైన ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్ ఉన్నది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. ఎందుకంటే ఈ వాటర్ కంటెంట్ దగ్గరే మనకు మాక్సిమం గామా డి వచ్చేసింది. సో, అందుకే దీన్ని ఆప్టిమమ్ మాయిశ్చర్ అంటాం. సో, ఈ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్‌కి ఇక్కడ ఇదండి వాటర్ కంటెంట్. ఓకే. ఈ వాటర్ కంటెంటే మనకి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. సో, ఈ వాటర్ కంటెంట్‌కి ఇటువైపు అంటే ఈ వాటర్ కంటెంట్ అంటే ఏమనుంది ఇక్కడ లెస్ థాన్ ది. ద వాటర్ కంటెంట్ ఈస్ లెస్ థాన్ ది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ దెన్ ఇట్ ఈస్ నోన్ యాస్ డ్రై ఆఫ్ ఆప్టిమమ్. సో, ఈ వాటర్ కంటెంట్‌ని డ్రై ఆఫ్ ఆప్టిమమ్ అంటాము. అదే విధంగా ఈ వాటర్ కంటెంట్‌ని దాటి గూడా మన వాటర్ కంటెంట్ ఇంకో వాటర్ కంటెంట్ ఉంది. సో, దీన్నేమంటామంటే వెట్ ఆఫ్ ఆప్టిమమ్. ఎందుకంటే దీనికంటే ఇంక ఎక్స్‌ట్రా వాటర్ కంటెంట్ ఉంది. ఈ వాటర్ కంటెంట్ 30, 40 ఉంటే ఇది 60 అబోవ్ ఉంటుంది. అట్లా సో, దాన్ని బట్టి ఇట్లా మీకు డిసైడ్ అయ్యి ఉంటుంది. సో, ఈ వాటర్ కంటెంట్ బిలో ఉంటేనేమో డ్రై ఆఫ్ ఆప్టిమమ్. వాటర్ కంటెంట్‌కి కంటే ఎక్కువగా ఉంటేనేమో వెట్ ఆఫ్ ఆప్టిమమ్. సో, అంటే ఎందుకంటే డ్రై ఆఫ్ ఆప్టిమమ్ అంటే అందులో వాటర్ కంటెంట్ వీలైనంతగా ఆప్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి డ్రై ఆఫ్ ఆప్టిమమ్ అంటాం. ఇక్కడ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్‌లో ఉండేటువంటి సాయిల్‌లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ కంటే కాస్త ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి దీన్ని వెట్ ఆఫ్ ఆప్టిమమ్ అంటాం. ఓకే. మెయిన్‌గా ఈ 2 ఐటెమ్స్ మనకు బాగా ఇంపార్టెంట్. సో, వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ వన్ ఈ కాంపాక్షన్ చేయడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ ఏమవుతుంది? ద ఎఫెక్ట్ ఆఫ్ కాంపాక్షన్ ఆన్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. సో, ఈ కాంపాక్షన్ చేయడం వల్ల సాయిల్ స్ట్రక్చర్ ఏం మారుతుందో చూద్దాం. సో, వాటర్ కంటెంట్ డబ్ల్యూ మీన్స్ వాటర్ కంటెంట్. సో, వాటర్ కంటెంట్ ఎట్ సాయిల్స్ ఆర్ కాంపాక్టెడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంజినీరింగ్ ప్రాపర్టీస్. సో, ఎందుకంటే ప్రతిసారి మనకి చాలా ఇంపార్టెంట్. హైవేస్‌లో సబ్ గ్రేడ్, సబ్ బేస్, బేస్ లేయర్స్ అన్నిటికి కూడా అయి డ్రై ఆఫ్ ఆప్టిమమ్ చేయాలా? వెట్ ఆఫ్ ఆప్టిమమ్ కూడా అనేది మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుందనమాట. సో, ఫస్ట్ మనం వాటర్ కంటెంట్ ఎట్ సాయిల్స్ ఆర్ కాంపాక్టెడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంజినీరింగ్ ప్రాపర్టీస్ అని చెప్పుకున్నాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాయిల్‌ని గనక మనం డ్రై ఆఫ్ ఆప్టిమమ్ అంటే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటే ఎక్కువ అంటే తక్కువ వాటర్ కంటెంట్‌తో కాంపాక్షన్ చేస్తే డ్రై ఆఫ్ ఆప్టిమమ్ అంటే ఇక మళ్ళీ తెలిసిపోవాలి. ఇక మళ్ళీ చెప్పకూడదు. సో, ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటే వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటే వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ వెట్ ఆఫ్ ఆప్టిమమ్‌లో అయితే ఇది. ఓకే. సో, ఏదైతే సాయిల్ ఉందో అది డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌తో గనక మనం కాంపాక్షన్ చేస్తే ఆ సాయిల్‌కి ఫ్లక్యులేటెడ్ స్ట్రక్చరే ఉంటుంది. ఓకే. సో, దానికి సంబంధించిన డయాగ్రామ్స్ చూపిస్తాను మీకు. ఇగో ఇది. ఓకేనా. సో, సపోజ్ ఇది ఒక కాంపాక్షన్ కర్వ్ అనుకుంటే, సో, ఇటు సైడ్ అంతా ఎలా ఉందండి సాయిల్‌కి ఇటువైపు ఇది ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్. ఈ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్‌కి ఇటువైపు వాటర్ కంటెంట్ ఉన్నప్పుడు లో డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌తో సాయిల్‌ని కంపాక్ట్ చేసినప్పుడు ఏమైంది ఇక్కడ ఫ్లక్యులేటరీ స్ట్రక్చర్స్ అనేవి ఉంటుంది ఆ సాయిల్‌కి. అదే మనం ఆ సాయిల్‌ని గనక మనం కాంపాక్షన్ చేసినటువంటి వెట్ ఆఫ్ ఆప్టిమమ్‌తో గనక సాయిల్‌ని కాంపాక్ట్ చేస్తే అది డిస్పర్స్డ్ స్ట్రక్చర్‌కి మారిపోతుంది. ఎందుకంటే, ఎందుకంటే మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. సో, ఎందుకంటే సో, ఇక్కడ వాటర్ కంటెంట్ తక్కువగా ఉండేసరికి అట్రాక్టివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో, ఫ్లక్యులేటరీ స్ట్రక్చరే ఉంటుంది. సో, ఎక్కడైతే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ రిపల్సివ్ ఫోర్సెస్ అనేవి డెవలప్ అయిపోతాయి. సో, ఆటోమేటిక్‌గా కాంపాక్షన్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో,
ఆటోమేటిక్‌గా రిపల్సివ్ ఫోర్సెస్ హైగా ఉంటుంది. సో, దీనికి సంబంధించిన స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్ వన్ పర్మియబిలిటీ. అంటే మీకు పర్మియబిలిటీ గురించి ఆల్రెడీ చెప్పింది. సో, డ్యూ టు కాంపాక్షన్ చేయడం వల్ల ఏమవుతుంది? పర్మియబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు పర్మియబిలిటీ డిక్రీజ్ అవుతుందంటే ఫస్ట్ 3 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఇంప్రూవ్డ్ ఓరియంటేషన్ ఆఫ్ ది పార్టికల్స్. ఇంప్రూవ్డ్ ఓరియంటేషన్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఏంటి? చాలా దూరంగా ఉన్నటువంటి సాలిడ్ పార్టికల్స్ చాలా దగ్గరగా, క్లోజ్‌గా మూవ్ అవుతాయన్నమాట పార్టికల్స్. అది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ వాయిడ్ స్పేస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దీని అర్థం అంటే ఇదే. సో, డ్యూ టు ఇంప్రూవ్డ్ ఓరియంటేషన్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ సాలిడ్ పార్టికల్స్, ద అరేంజ్‌మెంట్ ఆఫ్ ది సాలిడ్ పార్టికల్స్ హావింగ్ ద వాయిడ్స్ రేషియో ఈస్ వెరీ లెస్. సో, దేర్‌ఫోర్ వాయిడ్స్ ఈస్ లెస్. సో, అండ్ ఆల్సో ఇంకో రీజన్ ఏంటంటే అబ్జార్బ్డ్ వాటర్. సో, అబ్జార్బ్డ్ వాటర్ ప్రెజెంట్ అయ్యి ఉండడం వల్ల సాయిల్ చుట్టూ సో, ఆటోమేటిక్‌గా అలా కూడా పర్మియబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇక ఫర్దర్‌గా ఏమంత ఉండదు. సో, పర్మియబిలిటీ డిపెండ్స్ అపాన్ ద సైజ్ ఆఫ్ వాయిడ్స్ చెప్పుకుంది. అండ్ వాటర్ కంటెంట్ ఈస్ ఇంక్రీజెస్ అండ్ పర్మియబిలిటీ ఈస్ డిక్రీజెస్. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ పర్మియబిలిటీ డిక్రీజ్ అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే వాటర్ కంటెంట్ ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ అరేంజ్‌మెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేవి స్మూత్‌గా అయ్యి ఒకదానికొకటి ఫ్రిక్షన్ తగ్గేసి లూబ్రికెంట్‌గా అయ్యి ఈజీగా పార్టికల్స్ అనేవి ఒక దగ్గరికి క్లోజ్‌గా మూవ్ అవుతాయి. సో, చాలా దగ్గరకొచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతది వాయిడ్ తగ్గిపోతుంది. ఫ్యూచర్‌లో వచ్చేటువంటి పర్మియబిలిటీ తగ్గిపోతుందనమాట. సో, యాస్ ద కంపాక్టివ్ ఎఫర్ట్ ఇంక్రీజెస్ గామా డి ఇంక్రీజెస్ ఆటోమేటిక్‌గా పర్మియబిలిటీ డిక్రీజ్ అవుతుంది. సో, ఇది మనం దాని గురించి ఆల్రెడీ చెప్పుకుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ స్వెల్లింగ్. స్వెల్లింగ్ అంటే కూడా తెలిసిందే. స్వెల్లింగ్ అంటే ఉబ్బడం, ష్రింకేజ్ అంటే తగ్గడం. స్వెల్లింగ్ అంటే ఉబ్బడం. ఓకే. ఇఫ్ సాయిల్ ఈస్ కాంపాక్టెడ్ ఒకవేళ సాయిల్‌ని గనుక మనం డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌తో మనం కాంపాక్ట్ చేస్తే ఓకే. సాయిల్‌ని తీసుకొని అంటే కావాల్సినటువంటి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటే కూడా తక్కువ వాటర్ కంటెంట్‌తో గనక మనం సాయిల్‌ని కాంపాక్ట్ చేస్తే దాన్ని డ్రై ఆఫ్ ఆప్టిమమ్ అంటాం. సో, దానివల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది ఎక్కువ స్వెల్ అవుతుంది. అదే వెట్ ఆఫ్ ఆప్టిమమ్‌తో చేస్తే మనకి సాయిల్ అనేది తక్కువ స్వెల్ అవుతుంది. ఎందుకు అంటే డ్రై ఆఫ్ ఆప్టిమమ్. అంటే నీకు ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్‌ని తీసుకుందాం. అతను తినాల్సిన దానికంటే తక్కువ తిన్నాడు. అంటే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంటే అసలు ఫుల్ సరిపడా ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ అంటే అక్కడ సరిపడా వాటర్ కంటెంట్, సరిపడా అన్నం. అక్కడ అలా కాకుండా కొంచెం తక్కువే తిన్నాడనుకోండి. సో, ఫ్యూచర్‌లో ఏదైనా వచ్చినా గాని, ఫ్యూచర్‌లో ఏదైనా వాటర్ వచ్చినా కూడా అతను అబ్జర్వ్ చేసుకోవడానికి, అతను తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. సో, దానివల్ల సాయిల్ ఏంటి ఎక్కువ స్వెల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే వెట్ ఆఫ్ ఆప్టిమమ్‌తో గనక సాయిల్‌ని కాంపాక్ట్ చేస్తే ఏమవుతుంది ఫ్యూచర్‌లో అంతకంటే ఎక్కువ వాటరొచ్చినా, అదే వాటరొచ్చినా అది తీసుకోదు. ఎందుకంటే ఆల్రెడీ సరిపడా ఫుల్‌గా ఉంది కాబట్టి, ఆ సాల్ అనేది ఇంకా ఫర్దర్‌గా స్వెల్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. సో, దీనివల్ల లెస్ స్వెల్లింగ్ ఉంటుంది. సో, ఎందుకు స్వెల్ అవుతుందంటే, వాటర్ కంటెంట్ డెఫిషియన్సీ తక్కువ ఉండడం వల్ల వాటర్ కంటెంట్ రాగానే సాల్ అబ్జర్వ్ చేసుకుంటుంది, స్వెల్ అవుతుంది. ఇలా స్వెల్లింగ్ ఆపరేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ పోర్ వాటర్ ప్రెషర్. సో, పోర్ వాటర్ ప్రెషర్‌లో కూడా సేమ్. సో, పోర్ వాటర్ ప్రెషర్ అంటే ఏంటంటే యు. యు అంటే ఏంటి? గామా డబ్ల్యూ ఇంటూ హెచ్. సో, గామా డబ్ల్యూ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్. సో, వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువగా ఉంటే, అంత ఎక్కువ పోర్ వాటర్ ప్రెషర్ ఉంటుంది. సో, డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌లో వాటర్ కంటెంట్ ఎంత ఉంటుంది? చాలా తక్కువగా ఉంటుంది. డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌లో గామా డబ్ల్యూ ఇంటూ హెచ్ అంటే గామా డబ్ల్యూ అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ వాటర్ గాని, దాని యొక్క హైట్ గాని చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, సో, డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌లో పోర్ వాటర్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. దేర్‌ఫోర్ సో, డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌లో పోర్ వాటర్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. అదే వెట్ ఆఫ్ ఆప్టిమమ్‌లోకొచ్చేసరికి పోర్ వాటర్ ప్రెషర్ అనేది హై అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ష్రింకేజ్. సో, ష్రింకేజ్ కూడా సేమ్. దానికి దీనికి సేమ్. డ్రై ఆఫ్ ఆప్టిమమ్. సో, డ్రై ఆఫ్ ఆప్టిమమ్ వల్ల ఏమవుతుంది? సో, ఉండాల్సిన వాటర్ కంటెంట్ అంటే తక్కువగా ఉంటుంది అక్కడ ఆ సాయిల్‌లో. సో, దీనివల్ల ఏమవుతుంది? సో, వాటర్ అనేది ఇంకా ఫ్యూచర్‌లో ఆ సాయిల్‌లో నుంచి బయటకొచ్చినా గానీ, సో, ఏదైనా ఎళ్ళిపోయినా గానీ ఏమవుతుంది? వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి, తక్కువ వాటర్ కంటెంట్ బయటికెళ్తుంది కాబట్టి, షింకేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో, షింకేజ్ అంటే తగ్గడం. సాయిల్ యొక్క సైజ్ తగ్గిపోవడం. షింకేజ్ ఎప్పుడవుతుంది? వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినప్పుడల్లా సాయిల్ దాని యొక్క సైజ్ తగ్గిపోతుంది. దాన్ని షింకేజ్ అంటాం. సో, డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌లో ఏమవుతుంది? ఉండాల్సిన వాటర్ కంటెంట్ కంటే తక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి, సో, ఆ వాటర్ కంటెంట్ ఉన్న వాటర్ కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్‌లో దాంట్లో నుంచి సాయిల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు తక్కువ వాటర్ కంటెంట్ వెళ్తుంది కాబట్టి షింకేజ్ కూడా తక్కువగా ఉంటుంది. అదే వెట్ ఆఫ్ ఆప్టిమమ్‌లో ఏమవుతుంది? వాటర్ కంటెంట్ చాలా హెవీగా ఉంటుంది. సో, ఎంత వాటర్ కంటెంట్ ఉంటే అంత ఎక్కువ షింకేజ్ అనేది జరుగుతుంది. సో, ఇదొక ఇంపార్టెంట్ ఐటెమ్. నెక్స్ట్ వన్ కంప్రెసిబిలిటీ. సో, ఈ కంప్రెసిబిలిటీ కూడా సేమ్. డ్రై సైడ్‌లో ఉంటేనేమో లెస్ కంప్రెసిబిలిటీ ఉంటుంది. వెట్ సైడ్‌లో ఉంటేనేమో హై కంప్రెసిబిలిటీ అనేది ఉంటుంది. సో, డ్రై సైడ్‌లో ఏంటి ఫ్లక్యులేటెడ్ స్ట్రక్చర్‌లో ఉంటుంది. సో, సాయిల్ ఇందాక చూపించా కదా! సో, అది మీకు ఫిజికల్‌గా చూస్తే తెలుస్తుంది. సో, డ్రై ఆఫ్ ఆప్టిమమ్‌లో ఉన్నప్పుడు సాయిల్ యొక్క ఎలా ఉంటుందంటే లెస్ కంప్రెసిబుల్‌లో ఉంటుంది. అక్కడ ఫ్లక్యులేటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. సో, ఫ్లక్యులేటెడ్ స్ట్రక్చర్ ఏమవుతుందండి? ఇట్ ఆఫర్స్ గ్రేటర్ రెసిస్టెన్స్. సో, వాటికి పార్టికల్ మధ్య అట్రాక్టివ్ ఫోర్సెస్ చాలా హెవీగా ఉంటుంది. సో, పైనుంచి ఏమన్నా లోడ్ పడ్డా గాని అది రెసిస్ట్ చేస్తుంది. సో, ఫర్దర్‌గా ఆ సాయిల్ అనేది కంప్రెస్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉండదు.
అదే వెట్ సైడ్‌కొచ్చేసరికి హై కంప్రెసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిస్పర్సివ్ స్ట్రక్చర్ అవుతుంది. డిస్పర్సివ్ స్ట్రక్చర్‌కి రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటుంది. సో, ఏదైనా ఫ్యూచర్‌లో పడేటువంటి స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది రెసిస్ట్ చేయలేక కంప్రెస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, అగైన్ ఈ కంప్రెసిబిలిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? అగైన్ వాటర్ కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఆఫ్ ది సాయిల్ అండ్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్ మీద ఈ యొక్క కంప్రెసిబిలిటీ ఆఫ్ సాయిల్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్‌షిప్స్. సో, జనరల్‌గా స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్‌షిప్స్ తీసుకున్నప్పుడు డ్రై సైడ్‌లో గనక ఒక సాయిల్‌ని తీసుకున్నారు. ఒక సేమ్ సాయిల్ తీసుకున్నారు. ఆ సాయిల్ తీసుకున్నప్పుడు ఆ డ్రై సైడ్‌లో గనక దాని యొక్క సాయిల్‌కి గనక మీరు వాటర్ కంటెంట్ గనక అప్లై చేస్తే దాన్ని కాంపాక్షన్ చేస్తే డ్రై సైడ్‌తో కాంపాక్ట్ చేస్తే దాని యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ యొక్క కర్వ్ ఈ విధంగా ఫ్లాట్‌గా అదేంటి స్టీప్‌గా వస్తుంది. అంటే హై స్ట్రెస్ వాల్యూస్ వస్తాయి. లో స్ట్రెయిన్ వాల్యూస్ వస్తాయి. సో, అందువల్ల స్టీప్ కర్వ్ అనేది వస్తుంది. అదే వెట్ సైడ్ గనుక అబ్జర్వ్ చేస్తే దాని యొక్క కర్వ్ ఏమొస్తుందంటే జెంటిల్ స్లోప్ వస్తుంది. సో, స్ట్రెసెస్ తక్కువ వస్తాయి. స్ట్రెయిన్స్ ఎక్కువగా ఉంటుంది. సో, అందుకే స్ట్రెసెస్ ఎక్కువ ఉన్న వాటికి మనకి జనరల్‌గా ఏంటుంది బ్రిటిల్ ఫెయిల్యూర్ ఉంటుంది. అదే మామూలుగా ఎటువంటి వెట్ సైడ్‌లో ఉన్న వాటి ఏముంటుంది ప్లాస్టిక్ ఫెయిల్యూర్ ఉంటుంది. అంటే మీరు సాయిల్‌ని లాగదీసినా గాని ఇంకా సాగుతూ ఉంటుంది. సో, దానికి ప్లాస్టిక్ ఫెయిల్యూర్ టైప్ ఉంటుంది. సో, ఇది స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్‌షిప్స్. నెక్స్ట్ వన్ షియర్ స్ట్రెంత్. సో, ఇది కూడా తెలిసిందే మీకు ఆల్రెడీ చెప్తుంది. ఇందాక స్టార్టింగ్ కంపాక్షన్‌లో మనం చెప్పుకున్న దాంట్లో సో, కంపాక్షన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ షియర్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పుకున్నాం. సో, బేరింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. స్టెబిలిటీ అనాలిసిస్ ఇంక్రీజ్ అవుతుందని. సో, సేమ్ ఇక్కడ కూడా అంతే సేమ్ ప్రాపర్టీ యాస్ ద కంపాక్షన్ ఎఫర్ట్ ఈస్ ఇంక్రీజెస్ ద షియర్ స్ట్రెంత్ ఈస్ ఇంక్రీజెస్ ఎట్ ఏ గివెన్ వాటర్ కంటెంట్. సో, ఏ వాటర్ కంటెంట్ దగ్గరైతే దాని దగ్గరగా షియర్ స్ట్రెంత్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద సాయిల్ టైప్. సో, అగైన్ ఈ షియర్ స్ట్రెంత్ కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సాయిల్ టైపు అండ్ ఆ సాయిల్‌లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అండ్ మనం ఏమైనా డ్రైనేజ్ కండిషన్స్ ప్రొవైడ్ చేస్తే ఆ డ్రైనేజ్ కండిషన్స్ బేస్ చేసుకొని షియర్ స్ట్రెంత్ అనేది డిపెండ్ అవుతుంది. సో, దీని గురించి ఇన్ డీటెయిల్‌గా మనం నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకోబోతాం. అండ్ మెథడ్ కాంపాక్షన్. ఓకేనా. సో, ఇంకా దీని గురించి డీటెయిల్‌గా చెప్పుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ షియర్ స్ట్రెంత్ అట్ డిఫరెంట్ వాటర్ కంటెంట్స్. ఓకేనా. ఒక సాయిల్‌కి సేమ్ సాయిల్ తీసుకుందాం. ఓకేనా. సేమ్ సాయిల్ తీసుకున్నప్పుడు సో, బట్ డిఫరెంట్ వాటర్ కంటెంట్స్ దగ్గర తీసుకున్నప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఇదొక సాయిల్ 1, 2 అని రాసాను. ఒక సాయిల్ 1 అనేది ఒకటి, సేమ్ సాయిల్ 2 అనేది కూడా ఒకటే. సో, బట్ ఆ సాయిల్ యొక్క డెన్సిటీస్ కూడా సేమ్. అంటే గామా గార్ ఆర్ గామా టీ. సో, 2 సేమ్ అయినా గూడా ఓకే. సాయిల్ 1, 2 అంటే 2 సేమ్ సాయిల్స్ అయినా గూడా, ఆ సాయిల్స్ యొక్క 2 సాయిల్స్ యొక్క గామా ఆర్ గామా టీ 2 సేమ్ అయినా కూడా, బట్ ఒక సాయిల్ ఏమో డ్రై సైడ్‌లో మనం కాంపాక్షన్ చేసినప్పుడు, అదే సాయిల్‌ని వెట్ సైడ్‌లో కాంపాక్ట్ చేసినప్పుడు మనకి సేమ్ సాయిల్‌కి గామా, గామా టీ సేమ్ వచ్చాయి. ఓకే. బట్ అయినా గాని వాటికేమవుతుంది, డ్రై సైడ్‌లో ఉన్నప్పుడు ఆ యొక్క సాయిల్ యొక్క షియర్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. అదే విధంగా వెట్ సైడ్‌లో ఉన్నప్పుడు దాని యొక్క షియర్ స్ట్రెంత్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మనం రిజల్ట్స్ అనాలిసిస్ మనం ఫీల్డ్‌లో చేస్తే తెలుస్తుంది. సో, డ్రై సైడ్‌కేమో కరుసు యొక్క వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయి. వెట్ సైడ్‌కైతే చాలా తక్కువ వాల్యూస్ ఉన్నాయి. సో, మనం తీసుకున్న సాయిల్ సేమ్ అయినా కూడా, వాటి యొక్క గామా డీలు సేమ్ వచ్చినా కూడా, బట్ వాటిని గనక డ్రై సైడ్‌లో కంపేర్ చేసినప్పుడు దాని యొక్క షియర్ స్ట్రెంత్ ఎక్కువగా వస్తుంది. అదే వెట్ సైడ్‌లో చేసినప్పుడు షియర్ స్ట్రెంత్ తక్కువగా వస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ షియర్ స్ట్రెంత్ ఆఫ్టర్ సాచురేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సోకుడు అంటే సాచురేషన్ మీన్స్ దాన్ని మంచిగా నానబెట్టడం. అంటే ఆ సాయిల్‌లో కాసేపు అట్లా ఉంచడం అన్నమాట. సేమ్ సాయిల్‌ని తీసుకుందాం. సేమ్ బల్క్ యూనిట్ వెయిట్ సేమ్ గామా డీల్ తీసుకుందాం. సేమ్ సాయిల్‌ని డ్రై సైడ్‌తో అండ్ వెట్ సైడ్‌తో ఉన్నప్పుడు వాటిని సోక్ చేసాం. అయినప్పటికి కూడా సేమ్ అక్కడేమో షియర్ స్ట్రెంత్ డ్రై సైడ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ స్ట్రెంత్ వచ్చింది. వెట్ సైడ్ ఉన్నప్పుడు షియర్ స్ట్రెంత్ తక్కువగా వస్తుంది. బట్ దీని యొక్క డిఫరెన్స్ అనేది వీలైనంత వరకు తక్కువగా ఉంటుంది. ఇది సాచురేషన్ ప్రాసెస్‌లో చేస్తే. అదే వాటర్ కంటెంట్‌లో చేస్తే మాత్రం కంపారిటివ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ఆఫ్ కాంపాక్షన్ ఆన్ సాయిల్ ప్రాపర్టీస్. సో, కాంపాక్షన్ చేయడం వల్ల ఆ సాయిల్‌లో వచ్చేటువంటి ప్రాపర్టీస్ యొక్క చేంజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో, ఒక్కొక్క దానికి డయాగ్రామ్స్ విత్ ఎక్స్‌ప్లనేషన్ కోసం షార్ట్ నోట్స్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. సో, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఫీల్డ్ కాంపాక్షన్ ఎక్విప్‌మెంట్ కాంపాక్షన్ ఎక్విప్‌మెంట్ మెథడ్ ఆఫ్ కాంపాక్షన్ యూజ్డ్ ఇన్ ద ఫీల్డ్. సో, జనరల్‌గా మనకి ఒక సాయిల్‌ని కాంపాక్ట్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. చాలా మెషిన్స్ ఉన్నాయి. ఓకేనా. సో, అందులో డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. సో, ఏ ఏ ఎక్విప్‌మెంట్ తీసుకోవాలన్నా దేని మీద డిపెండ్ అవుతుంది. ఏ ఎక్విప్‌మెంట్ తీసుకోవాలనేది మెయిన్‌గా దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఫస్ట్ సాయిల్ యొక్క టైప్‌ని బట్టి డిపెండ్ అయితుంది. నెక్స్ట్ వన్ ఆ సాయిల్ యొక్క డ్రై డెన్సిటీ మనకి ఆ సాయిల్ యొక్క డ్రై డెన్సిటీ ఎంత అచీవ్‌మెంట్ కావాలనేది దాని గురించి అండ్ మన దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీ ఆఫ్ అమౌంట్ అంటే ఎకనామిక్ పరంగా చూసుకుందాం. సో, మెయిన్‌గా మనకి జనరల్‌గా 4 టైప్స్ ఉంటాయండి మిషన్స్. ఒకటి ట్యాంపర్స్ ఓకేనా. ట్యాంపర్స్ ఉంటుంది. స్మూత్ వీల్ డ్రమ్ టైప్ రోలర్స్ ఉంటాయి. న్యూమాటిక్ టైర్డ్ రోలర్స్ ఉంటాయి. షీ ఫుట్ రోలర్స్ ఉంటాయి. సో, ఫస్ట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ ది
ట్యాంపర్స్. సో, ట్యాంపర్స్ అంటే ఇలాంటివండి. సో, మన తెలుగులో చెప్పాలంటే దిమ్మిస్కలంటాం. సో, ఇవేంటంటే ఇది కింద బేస్‌లో చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో, చిన్న ఇట్లా పోల్ హైట్ ఉంటుంది. సో, దీన్ని తీసుకెళ్ళి కొంచెం కన్సిడరబుల్ హైట్‌లోంచి డ్రాప్ చేస్తాం. అలా డ్రాప్ చేస్తూ నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాం కాబట్టి, సో, డ్యూ టు సడెన్ ఇంపాక్ట్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, సాయిల్ అనేది కాంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఇందులో కూడా రకాలుంటుంది. ఇదేమో ఆటోమేటిక్‌గా మనం మాన్యువల్‌గానే మనం దీన్ని కాంపాక్షన్ చేయాలి. ఇలా కాకుండా మెకనైజ్డ్ కాంపాక్టర్స్ కూడా ఉంటాయి. సో, ఇట్లా ఆటోమేటిక్‌గా మెషిన్ ఉంటుంది. దీనివల్ల ఈ ఏమంటారు పల్సెస్ క్రియేట్ చేస్తుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆటోమేటిక్‌గా దాని మీద సాయిల్ మీద ఎటువంటి స్ట్రెస్ పడుతుంది. ఆ విధంగా కాంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో, మెయిన్‌గా వచ్చేసరికి మీకు క్లియర్‌గా చెప్పేదంటే ఇలా ఈ టైప్ ఆఫ్ టాంపర్స్ ఉంటాయి. లేదనుకుంటే మీకు తెలిసినటువంటి రోడ్ రోలర్స్, స్మూత్ వీల్ టైప్ రోడ్ రోలర్స్ ఉంటాయి. లేదా న్యూమాటిక్ టైర్డ్ రోలర్స్ ఉన్నాయి. సో, మన కాలేజీ ముందు ఇప్పుడు ఆల్రెడీ రోడ్ వర్క్ జరుగుతుంది. మీకు కావాలంటే వచ్చి చూడొచ్చు. సో, ఈ టైపు రో పేమెంట్ యొక్క వీల్స్ ఉంటాయి. హై కంప్రెసిబుల్ ఉంటాయి. సో, ఈ టైప్ వాటితో రోలింగ్ చేస్తారు. నెక్స్ట్ వన్ షీప్ ఫుట్ రోలర్స్. ఇక్కడేంటంటే ఈ డ్రమ్ ఉంది గదా! ఈ డ్రమ్‌కి చుట్టూ పైన ప్రొజెక్షన్స్ బయటికి బాగా వస్తాయన్నమాట. ఎట్లాంటి ప్రొజెక్షన్స్ బయటకొచ్చేసుంటాయి. సో, వీటిని షీప్ ఫుట్ రోలర్స్ అంటారు. సో, దీనికి గిట్టలంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇంకా ఇక్కడ డయాగ్రామ్ క్లియర్‌గా లేదు గానీ, సో, మీకు చూపిస్తాను. షీప్ ఫుట్ రోలర్స్ అంటే ఎలా ఉంటాయి ఆ డయాగ్రామ్స్ మీకు క్లియర్‌గా కనిపిస్తాయి. సో, 1 సెకండ్. సో, అట్లా ఆ టైప్‌లో ఉంటాయి. సో ఇదిగోండి ఇక్కడ కనబడుతుందా? ఇలా ప్రొజెక్షన్స్ బయటకొచ్చుంటాయి. సో, ఇలా ప్రొజెక్షన్స్ బయటకొచ్చుంటాయి. సో, ఈ ప్రొజెక్షన్స్ వల్ల మనకి సాయిల్ అనేది కాంపాక్ట్ అవుతూ ఉంటుంది. సో, దేనికి యూజ్ అవుతుంది? ఎలా అనేది ఒక దాని గురించి మనం వన్ బై వన్ డీటెయిల్‌గా నేర్చుకుందాం. సో, ట్యాంపర్స్‌లో చెప్పాను గదా! హ్యాండ్ ఆపరేటెడ్ ట్యాంపర్ ఇందాక చూపించాను గదా! ఒక కర్ర ఉంటుంది లేదా ఒక స్తంభం లాంటిది ఉంటుంది. కింద దిమ్మిసుకుంటుంది. దాన్ని బ్లాక్ అంటాం. ఐరన్ బ్లాక్ ఉంటుంది. సో, దాదాపు దాని వెయిట్ వచ్చేసి 3-5 కేజీస్ ఉంటుంది. సో, మాన్యువల్‌గా మనం డ్రాపింగ్ హైట్ మన ఇష్టం కావాల్సిన హైట్ తీసుకెళ్ళొచ్చు. సో, 30 సెంటీమీటర్స్ హైట్‌తో సాయిల్ మీద కాంపాక్ట్ చేస్తూ ఉంటే అది అయిపోతుంది. సో, ఇది జనరల్‌గా ఈ ట్యాంపర్స్ ఎక్కడ యూజ్ చేస్తారంటే, యూజ్డ్ ఇన్ ద ఎడ్జెస్ ఆఫ్ ది బిల్డింగ్. సో, బిల్డింగు పక్కన అంటే ఆహ్, రోడ్డు అంటే వాల్‌కి కార్నర్స్‌లో గాని, రో మన వాల్స్‌కి ఎడ్జెస్‌లో గాని యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే, అలాంటి ప్లేసెస్‌లో ఈ రోడ్ రోలర్స్ అనేది కుదరవు. అదేవిధంగా ఇంటి లోపల కాంపాక్షన్ చేయాలంటే రోడ్ రోలర్స్‌తో కుదురుతుందా? కుదరదు. సో, అలాంటప్పుడు ఈ ట్యాంపర్స్ యూజ్ అవుతాయి. సో, నాట్ యూజ్డ్ బై అదర్ మెషిన్స్. సో, అదే అన్నమాట. సో, ఎక్కడైతే అదర్ ఎక్విప్‌మెంట్స్ ఎక్కడైతే యూజ్ చేయలేమో అలాంటి ప్లేసెస్‌లో ఈ ట్యాంపర్స్‌ని యూజ్ చేస్తుంటారు. సో, ఎందుకు అంటే దీనికి కాస్ట్ ఎక్కువేం అవసరం లేదు. సో, కాపోతే కాస్ట్ తక్కువవుతుంది. బట్ దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మాన్యువల్‌గా మనం కాంపాక్ట్ చేస్తాం కాబట్టి సో, ఒక వాటర్ కంటెంట్ సఫిషియెంట్‌గా కరెక్ట్‌గా మెథడ్ ఆఫ్ ప్లేసింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటది కాబట్టి దీని యొక్క రిజల్ట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. నెక్స్ట్ వన్ యూజ్డ్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ సాయిల్స్. ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. ట్యాంపర్స్ వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ సాయిల్స్ కైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ రోలర్స్. సో, రోలర్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో, మీకు జనరల్‌గా ఏంటంటే మీకు చూసింది ఒకటే ఉంటుంది. ఇక్కడ చూడండి బ్యాకు, ఫ్రంట్ 2 స్టీల్ డ్రమ్ రోలర్స్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ బ్యాక్ ఇంకో పిక్చర్ చూపిస్తాను. ఇంకో పిక్చర్ ఆహ్, ఇదిగోండి. ఇక్కడ ఓకేనా. సో, జనరల్‌గా అయితే బ్యాక్, ఫ్రంట్ సేమ్ రోలర్స్ ఉన్నాయి చూసారా? డ్రమ్ టైపు. కొన్ని చోట్ల 2 రకాలు కూడా ఉంటాయి. ఆహ్, ముందేమో రోడ్ రోలర్స్ ఉంటాయి. బ్యాక్స్ ఏమో టైర్స్ ఉంటాయి. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. లేదనుకుంటే ఇంకో టైప్ కూడా ఉంటుంది. ఓకే. ఇంకో టైప్ ఎలా ఉంటుందంటే ముందు ఒక డ్రమ్ము పెద్దది ఉంటుంది. వెనకాల 2 డ్రమ్స్ ఉంటాయి. సో, మొత్తం అట్లా 3 టైప్స్ ఆఫ్ రోలర్స్ అనేది ఉంటుంది. బ ఫ్రంట్, బ్యాక్ సేమ్ రోలర్ ఉంటుంది. ఫ్రంట్ డ్రమ్ ఉండి ఎనకాల టైర్స్ ఉంటుంది. లేదా ముందు పెద్ద డ్రమ్ ఉండి వెనకాల బ్యాక్ సైడ్ 2 నార్మల్ డ్రమ్స్ ఉంటాయి. ఇలా ఈ టైప్ ఉంటుంది. ఓకేనా. అగైన్ ఈ రోలర్స్‌లో కాంపాక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే కాంటాక్ట్ ప్రెషర్. సో, కాంటాక్ట్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటే కాంపాక్షన్ రేట్ అంత ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రెషర్ ఎక్కువైతే అంటే ఏమవుతుందంటే కాంపాక్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈ యొక్క కాంపాక్షన్ అనేది ఇంకా దేని మీద డిపెండ్ అవుతుందంటే నంబర్ ఆఫ్ పాసెస్. ఒకసారి పోయినప్పుడు కొంచెం సాయిల్ కొంచెం డిక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి దాని నుంచి మూవ్ అయినప్పుడు ఇంకాస్త కంపాక్షన్ అవుతుంది. అట్లా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది సాయిల్ మీద పాసెస్ అవుతూ ఉంటే అంత కాంపాక్షన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, జనరల్‌గా ఏంటంటే ఒక సాయిల్‌ని కాంపాక్ట్ చేయాలంటే జనరల్‌గా
5-15 టైమ్స్ అనేది పాసెస్ చేస్తూ ఉంటారు ఆ లేయర్ మీద. నెక్స్ట్ వన్ లేయర్ థిక్‌నెస్. సో, మనం కాంపాక్షన్ చేయాలని కదని బరాబర్‌గా మనం ముందే ఎక్కువ థిక్‌నెస్‌తో మనం కాంపాక్షన్ చేస్తే కుదరదు. సో, లేయర్ థిక్‌నెస్ అనేది కన్సిడరబుల్ థిక్‌నెస్ తీసుకొని మనం కాంపాక్షన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ అట్లా లేయర్ బై లేయర్ స్మాల్ లేయర్ ఏసుకుంటూ పోవాలి. సో, లేయర్ థిక్‌నెస్ ఎంత తక్కువగా ఉంటదో అంత కాంపాక్టివ్‌గా అంత ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ లేయర్ ఏసి ఎక్కువ నంబర్ ఆఫ్ పాసెస్ చేసినా అంత కాంపాక్షన్ రేట్ అనేది మనకి ఎక్కువ రాదు. బట్ స్మాల్ లేయర్స్ ఏసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ టైమ్స్‌లో కూడా మనకి మాక్సిమం అచీవ్‌మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ స్పీడ్ ఆఫ్ రోలర్. సో, స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి అంత ఎక్కువ ఎఫెక్ట్ అనేది వస్తుందనమాట. సో, ఇగో మీకు చూపించినటువంటి ఇలా. సో, ఫ్రంట్ ఒకటుంటుంది లేదా బ్యాక్ సైడ్ 2 ఉంటాయి. ఇక్కడ టైర్స్ ఉంటాయి. నార్మల్ టైర్స్, న్యూమాటిక్ టైర్స్ ఉండొచ్చు. లేదా డ్రమ్స్ టైప్ ఉండొచ్చు. లేదా ముందు వెనకాల పెద్ద డ్రమ్స్ 2 అటే ఉండొచ్చు. సో, వీటి యొక్క సైజ్ వచ్చేసి జనరల్‌గా దాని యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే దాదాపుగా 2-15 టన్స్ ఉంటుంది. సో, మన యొక్క రేంజ్‌ని బట్టి, మన యొక్క కెపాసిటీని బట్టి, ఒక రోడ్ వర్క్‌ని బట్టి దీని యొక్క వెయిట్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్‌గా వీటిని ఎక్కడ యూజ్ చేస్తుంటారంటే ఫినిషింగ్ ఆపరేషన్స్ అంటే లాస్ట్‌లో టాప్ సర్ఫేస్ దగ్గర బాగా యూజ్ చేస్తుంటారు. అంటే స్మూత్‌గా ఉండాలి కదా! టాప్ సర్ఫేసు. ఆ స్మూత్‌గా ఉండడానికి కోసం ఈ ఫినిషింగ్ ఆపరేషన్స్, వేరింగ్ కోర్సెస్ దగ్గర గానీ, లేదా సబ్ బేసెస్‌లో కానీ ఈ స్మూత్ వీల్ టైప్ రోలర్స్‌ని యూజ్ చేస్తుంటారు. ఓకేనా? అండ్ నాట్ యూజబుల్ ఫర్ కంపాక్షన్ ఆఫ్ డీప్ లేయర్స్. సో, చాలా డీప్‌గా ఉన్నటువంటి డీప్ లేయర్స్‌కి ఈ యొక్క స్మూత్ వీల్ రోలర్స్ అనేవి పనిచేయవు. ఓకేనా? నెక్స్ట్ వన్ న్యూమాటిక్ టైర్డ్ రోలర్స్. సో, మీకిందాక చూపించిన డయాగ్రామ్స్ అంత క్లారిటీగా ఉన్నాయో లేదో చూడండి. ఇలా టైర్స్ ఉంటాయండి. మొత్తం ఇక్కడ 4 కనపడ్డాయి గానీ చాలా టైర్స్ ఉంటాయి. ముందు వెనకాల బ్యాక్ స్టే మొత్తం టైర్స్ ఉంటాయి. సో, టైర్స్‌కొచ్చేసరికి మాక్సిమం ప్రెషర్ అనేది లోపల హై ప్రెషర్ టైర్స్ అనేది ఉంటుంది. సో, దీనివల్ల ఎక్కువ ఎనర్జీ అనేది వస్తుంది. అయితే దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడేమో దీని యొక్క ఏరియా వైడ్‌గా ఎక్కువగా ఉంది గదా! సో, దీనివల్ల రేట్ అనేది కొంచెం ఇంటర్మీడియేట్‌గా ఉన్నా అదే ఇక్కడ చూసుకుంటే దీనికి ఈ ఈ యొక్క టైర్స్‌కి యొక్క విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది. సో, విడ్త్ తక్కువ ఉండేసరికి దీని మీద ఉన్నటువంటి కంప్రెస్డ్ ఎయిర్ ఏమవుతుంది, ఈ విడ్త్ తక్కువ ఉండేసరికి ఆ బెనీత్ ద సాయిల్ సర్ఫేస్ ఏంటంటే మాక్సిమం ప్రెషర్ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింగిల్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఒక బెలూన్ తీసుకొని మీరు అరచేత్తో దీన్ని అరచెయ్యి అనేది డ్రమ్‌కి ఎగ్జాంపుల్ తీసుకోండి. అరచేత్తో ప్రెస్ చేస్తే పేలదు. అదే సన్నగా ఉన్నటువంటి గుండు సూదితో బెలూన్ పేలిస్తే ఈజీగా పేలవుతుంది. ఎందుకంటే కాంటాక్ట్ ఏరియా తక్కువ ఉండేసరికి ప్రెషర్ ఎక్కువగా పడుతుంది. సో, అదే కాన్సెప్ట్‌తో సో, దీనివల్ల అట్లా మనకి ఎక్కువ కంప్రెస్డ్ ఎయిర్ ఉండడం వల్ల ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల కొంచెం ఎక్కువగా అనేది కాంపాక్షన్ అనేది జరుగుతుంది. సో, జనరల్‌గా 9-11 వీల్స్ అనేది ఉంటుంది. సో, ముందు ఒక 6 ఎనకాల 5 అట్లా రకరకాలుగా ఉంటుంది. సో, నెక్స్ట్ వన్ దీని యొక్క వెయిట్ ఎంతుంటుందంటే దాదాపుగా 5-200 ఎంజీ ఉంటుంది. సో, అంటే అట్లా అలా ఉంటుంది. నెక్స్ట్ వన్ జనరల్లీ దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కోహెసివ్ అండ్ కోహెషన్‌లెస్ సాయిల్స్. సేమ్ ఇది కూడా అంతే. ఆ కోహెసివ్ సాయిల్స్‌కి, ఏ టైప్ ఆఫ్ సాయిల్స్‌కైనా యూజ్ అవుతాయి. టాంపర్స్ లాగే. ఓకేనా? సో, దీని వెనకాల, ముందు కానీ ఇంకా ఎక్స్‌ట్రా ప్రొవైడ్ చేసుకుంటే ఆహ్, బల్లాస్ట్ బాక్స్ అంటే దాని పైన కొంచెం ఒక బాక్స్ లాగా ఉంటుంది. దాని మీద ఇంకా ఎక్కువ ఎనర్జీ కోసం, ఇంకా ఎక్కువ వెయిట్ కోసం ఏం చేస్తారు, దాంట్లో రాళ్ళు గానీ, టైర్లు గానీ ఎసేసి ఇంకొంచెం ఎక్కువ వెయిట్ అనేది దాని మీద ప్రొవైడ్ చేస్తారు. సో, దానివల్ల ఇంకా ఎక్కువ కాంపాక్షన్ అనేది జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారో లేదో ట్రాక్టర్లు దున్నేటోళ్ళు ఏం చేస్తారు, ఆ ట్రాక్టర్ బాగా చదును దున్నడానికి ఎక్కువ డెప్త్‌లో అది దున్నడం కోసం ఏం చేస్తారు, దాని వెనకాల బండరాళ్ళు గానీ, సిమెంట్ బస్తాలు గానీ పెట్టి రోలర్ చేస్తూ దున్నుతూ ఉంటారు. ఎందుకంటే అండర్ లేయర్స్ కూడా కొంచెం బాగా అవుతాయని. అట్లా. నెక్స్ట్ లైట్ రోలర్స్ అయితే 15 సెంటీమీటర్స్, అదే హెవీ టైప్ రోలర్స్ అయితే 30 సెంటీమీటర్స్ వరకు ఈ న్యూమాటిక్ టైర్ రోలర్స్ యూజ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి షీప్ ఫుట్ రోలర్స్. సో, షీప్ ఫుట్ రోలర్స్ అంటే ఆల్రెడీ చెప్పింది ఇందాక ఏదైతే డ్రమ్ ఉంటుందో ఆ డ్రమ్‌కి కొంచెం ప్రొజెక్షన్స్ అనేవి బయటకొస్తాయి. సో, వీటిని షీప్ ఫుట్ రోలర్స్ అంటారు. అంటే దీనికి ఈ పేరెందుకొచ్చిందంటే, పురాతన కాలంలో ఏంటంటే, ఆ రోడ్డుని కాంపాక్ట్ చేయాలంటే అప్పట్లో మెషిన్స్ ఏమి లేవు గదా! ఏం జేసేవారు, గొర్రెల్ని గానీ, మేకల్ని గానీ ఏం జేశారు, మంద తీసుకుపోయి వాటన్నిటిని ఆ రోడ్డు కన్‌స్ట్రక్షన్ చేసే ఏరియాలో వదిలేసేవాళ్ళు. అలా వదిలేసినప్పుడు ఆ గిట్టలు వాటికి చాలా చిన్నగా ఉంటుంది. టోటల్ వెయిట్ అంతా ఆ గిట్టల మీద పడుతుంది గాబట్టి, సో, ఆటోమేటిక్‌గా ఆ సాయిల్ యొక్క ఎక్కువ ఫోర్స్ ఎక్కువ వాటి మీద పడేసరికి నంబర్ ఆఫ్ షీప్స్ అనేవి వాటి మీద ఫ్లో అవుతుంటాయి కాబట్టి ఆటోమేటిక్‌గా దాని యొక్క కాంపాక్షన్ రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి, అలా ఇంతకుముందు పాతకాలంలో సాయిల్‌ని కాంపాక్ట్ చేసేవాళ్ళు. అదే కాన్సెప్ట్ దీనికి అప్లికేబుల్ చేసేసి, దీనికి ఇది ఎక్విప్‌మెంట్‌కి యాడ్ చేశారనమాట. అందుకే దీన్ని షీప్ ఫుట్ రోలర్స్ అంటారు. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో, ప్రొజెక్షన్స్ అనేవి బయటకొస్తాయి. సో, ఈ ప్రొజెక్షన్స్ అనేవి మనకి లేయర్స్‌గా ఫార్మ్ అవుతుంటాయి. ఈ ఈ ప్రొజెక్షన్స్ వల్ల యూజ్ ఏంటంటే, సో, ఏదైతే మనం లేయర్స్ తీసుకుంటామో, ఆ లేయర్స్‌ని ఉన్నప్పుడు ఈ షీప్ ఫుట్ రోలర్‌ని దీని మీద పాస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే బాటమ్ లేయర్ కాంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ప్రొజెక్షన్స్ ఎక్కువ ఉంటాయి గదా!
పైన లూజ్ లేయర్ మించి దిగబడిపోయి కిందున్న బాటమ్ లేయర్ వరకు చేరుకొని ఈ బాటమ్ లేయర్ ఉన్నటువంటిది కిందకి కంప్రెస్ అవుతుంది. అట్లా ఫస్ట్ బాటమ్ లేయర్ కంప్రెస్ అవుతుంది. ఆ పైన మిడిల్ లేయర్ కంప్రెస్ అవుతుంది. అదట్ట తర్వాత పైన టాప్ లేయర్ కంప్రెస్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇనీషియల్‌గా మీరు కంప్రెస్ చేస్తుంటే అసలు సాయిల్ కాంపాక్ట్ అవుతున్నట్టే అనిపించదు. సో, బాటమ్‌లో కాంపాక్ట్ అవుతుంది. తర్వాత టాప్‌లో అవుతుంది. తర్వాత ఫర్దర్‌గా ఆ ప్రొజెక్షన్స్ అనేవి సాయిల్‌లో డీప్‌గా పెనెట్రేట్ అవ్వవు. అలా మీకు బాటమ్ నుంచి టాప్‌కి సాయిల్ అనేది కాంపాక్షన్ అవుతుంది. సో, జనరల్‌గా ఇది ఏ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి యూజ్ చేస్తారంటే ఎస్పెషల్‌గా దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇన్ కోజివ్ సాయిల్స్‌కి. జనరల్‌గా కోజివ్ సాయిల్స్‌కి యూజ్ చేస్తుంటారు. సో, సమ్‌టైమ్స్ మిక్స్డ్ విత్ వాటర్ అండ్ బల్లాస్ట్. వీటినే కాస్త వాటర్ కూడా యాడ్ చేస్తుంటారు. బల్లాస్ట్ కూడా యాడ్ చేస్తుంటారు. సో, ఎక్కువ ఎనర్జీ కోసం వాటర్ కంటెంట్ ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ రీచ్ అవ్వడం కోసం కూడా చేస్తుంటారు. నెక్స్ట్ వన్ డెప్త్ ఆఫ్ లేయర్. సో, డెప్త్ ఆఫ్ లేయర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో, ప్రొజెక్షన్స్ సేమ్ హెవీ అయితే ఒకలా, లైట్ అయితే ఒకలా ఉంటుంది. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ వచ్చేసరికి వైబ్రేటరీ కాంపాక్టర్స్. సో, ఈ వైబ్రేటరీ కాంపాక్ట్స్ ఇవి కూడా సేమ్ అదే టైపే. కాకపోతే స్పెషల్‌గా సేమ్ అదే టైప్ ఉంటాయి. దీనికి ఏం చేస్తారంటే ఈ ఈ ఈ స్మూత్ వీల్ టైప్‌కైనా సరే, దీనికైనా సరే, దీని పైన వైబ్రేషన్ ఎక్విప్‌మెంట్ కూడా యాడ్ చేస్తారండి. వీటికి పైన, ఈ పైన షీప్ ఫుట్ రోలర్స్‌కి వీటికి పైన వైబ్రేషన్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. ఆ వైబ్రేషన్స్ వల్ల కూడా సాయిల్ అనేది కాంపాక్ట్ అవుతుంది. సో, నార్మల్‌గా మీరు మామూలు రోలర్స్‌కి అయితేనేమో జస్ట్ నార్మల్ క్యాజువల్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే వైబ్రేటరీ టైప్ వాటర్ మాత్రం కింద షేక్ అవుతూ ఉంటుందనమాట. ఆ టైప్ ఉంటుంది. సో, వైబ్రేషన్స్ ఈ మెథడ్‌లో ఏం చేస్తారంటే వైబ్రేషన్స్ ఎక్విప్‌మెంట్, వైబ్రేషన్ టైప్ డివైసెస్ అనేవి యూజ్ చేస్తారు. ఇందులో కూడా న్యూమాటిక్ టైర్ అంటే నార్మల్ టైర్ టైప్ ఉండొచ్చు, లేదా ఐరన్ టైప్, స్మూత్ వీల్ టైప్, డ్రమ్ టైపు ఉన్నటువంటి రోలర్స్ కూడా ఉంటాయి. సో, ఇట్ ఈస్ బెస్ట్ యూజ్డ్ ఫర్ గ్రాన్యులర్ సాయిల్స్. జనరల్‌గా గ్రాన్యులర్ టైప్ ఆఫ్ సాయిల్స్‌కి యూజ్ అవుతాయి. ఎస్పెషల్‌గా ఎక్కువగా చెప్పుకోవాలంటే కోజన్లెస్ సాయిల్స్ అండ్ సాండీ గ్రావెల్స్‌కి యూజ్ అవుతుంది. సో, వీటిల్లో రకరకాలు ఉంటాయి. వైబ్రేటింగ్ ప్లేట్ కాంపాక్టర్ ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓకేనా? సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లేస్‌మెంట్ ఆఫ్ వాటర్ కంటెంట్. ఇది ఇంపార్టెంట్ ఐటము. ఇదేంటంటే డిఫరెంట్‌గా సో, దానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మెయిన్‌గా ఏంటంటే ల్యాబ్స్. ఫీల్డ్ ఎక్విప్‌మెంట్‌కి, ల్యాబ్స్‌కి డిఫరెంట్ ఏంటంటే, మనం ల్యాబ్‌లో ఏంటంటే ఒక పర్టిక్యులర్ వాటర్ కంటెంట్ దగ్గర సాయిల్‌ని కంపాక్ట్ చేస్తాం. ఓకే, వస్తుంది. మరి ఫీల్డ్‌లో అంతే వాటర్ కంటెంట్ చేస్తామా? మనకు తెలుస్తుందా? తెలీదు. సో, అందుకని మనకి ఏ వాటర్ కంటెంట్ అయితే మనం ల్యాబ్‌లో వేసామో, అదే వాటర్ కంటెంట్ ఫీల్డ్‌లో కూడా కాంపాక్ట్ చేయాలి. సో, మరి దానికోసం మనం ఏం చేయాలి మరి? సో, ఈ టైప్‌కి వీటికైతేనేమో ఇలానే సో, మరి ఏం చేస్తాము అంటే మనం జనరల్‌గా అయితే ఇంపార్టెంట్ వర్క్స్‌కైతే మనం ల్యాబ్‌లో ఏదైతే వాటర్ కంటెంట్ మనకి ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ దగ్గర మనకి మాక్సిమం గామా డి వచ్చిందో అదే వాటర్ కంటెంట్ యూజ్ చేయాలి. అదే అన్‌ఇంపార్టెంట్ వర్క్స్‌కి అయితేనేమో కొద్దిగా వాటర్ కంటెంట్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. ఓకేనా? సో, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లాస్ట్‌లో వచ్చేసరికి ఈ రిలేటివ్ కాంపాక్షన్ ఆల్రెడీ మీకు తెలిసిందే. మనం డెన్సిటీ అనేది ఫీల్డ్‌లో ఎంతైతే అచీవ్‌మెంట్ చేసామో, ల్యాబ్‌లో ఎంతైతే అచీవ్ చేసామో ఇంటూ 100 చేస్తే వచ్చేదే రిలేటివ్ కాంపాక్షన్. సార్ రిలేటివ్ అంటే 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. దానికి దీనికి మధ్య తేడా. సో, ఫీల్డ్‌లో మనం ల్యాబ్‌లో చేసినప్పుడు డ్రై డెన్సిటీ ఎంతైతే వచ్చిందో, ఫీల్డ్‌లో కూడా మనం వాటర్ కంటెంట్ అప్లై చేసి కాంపాక్షన్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఎంతైతే వచ్చిందో రాలేదో చెక్ చేసుకునేది రిలేటివ్ కాంపాక్షన్. ఓకేనా? నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ టాపిక్ కాంపాక్షన్ కంట్రోల్. అసలు మనం అసలు మనం ఫీల్డ్‌లో ఏదైతే చెప్పామో, ఏ వాటర్ కంటెంట్ దగ్గరైతే గామా టీ వచ్చిందో, ఆ వాటర్ కంటెంట్ మనం చేసేస్తాం అయిపోతుంది. బట్ అదే వాటర్ కంటెంట్ చెక్ చేయాలంటే, మరి మనం అనుకున్నటువంటి గామా టీ, అనుకున్నటువంటి వాటర్ కంటెంట్ వచ్చిందా రాలేదా చెక్ చేయడం ఎట్లా అంటే, ఇప్పుడు వెళ్దాం. ఓకేనా? అర్థమైందా మీకు? ల్యాబుల్లో అయితే మనం ఏం చేస్తామంటే, మనకి టెస్ట్ ఒక సిస్టమాటిక్ వే చేస్తాం కాబట్టి, మనకు ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ దగ్గర మనకి గామా డి అనేది వస్తుంది. మరి అదే గామా డి అనేది అదే ఆప్టిమమ్ మాయిశ్చర్ కంటెంట్ ఫీల్డ్‌లో ఉందా లేదా చెక్ చేయాలి అంటే ఎలా? ఏం చేస్తాము అంటే ఇప్పుడు. సో, ఫస్ట్ వన్ డ్రై డెన్సిటీ. సో, డ్రై డెన్సిటీ అంటే గామా డి చేయడానికి మనకి చాలా తెలుసు మీకు. ఒకటి కోర్ కట్టర్ మెథడ్ ఉందని, శాండ్ రిప్లేస్‌మెంట్ మెథడ్ అని తెలుసు. సో, వీటి గురించి ఆల్రెడీ మనం ఎక్కడ ఫస్ట్ యూనిట్‌లోనో నేర్చుకున్నాం. సో, కోర్ కట్టర్ మెథడ్ అంటే, ఆ కోర్ కట్టర్‌ని సాయిల్‌లో డివైన్ చేసేసి, ఇనీషియల్ వెయిట్ ఆఫ్ మోల్డ్ ఆ సాయిల్‌ని దింపిన తర్వాత వచ్చినటువంటి వెయిట్ చేస్తే మనకి కోర్ కట్టర్ యొక్క గామా డి వస్తది. శాండ్ రిప్లేస్‌మెంట్ మెథడ్‌లో ఏం చేస్తాము, శాండ్‌ని ప్లేస్ చేసి ఆ గామా డి ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ విధంగా డ్రై డెన్సిటీ ఫైండ్ ఔట్ చేస్తాం. అదే విధంగా వాటర్ కంటెంట్ రావడానికి ఏం చేస్తామంటే, వాటర్ కంటెంట్ రావడానికి మనకు తెలుసు. సో, ఆ సాయిల్‌ని అందులో నుంచి బయటికి తీసిన తర్వాత, దాన్ని ఓవెన్ డ్రై మెథడ్ గాని, శాండ్ బాత్ మెథడ్ గాని, ప్రొట్రాక్టర్ నీడిల్ మెథడ్ ద్వారా గాని అప్లై చేసేసి
ఆ సాయిల్ యొక్క వాటర్ కంటెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా మనం చేసిన తర్వాత వాటర్ కంటెంట్ ఎంతైతే వచ్చిందో మనం ఫీల్డ్‌లో ల్యాబ్‌లో చేసినప్పుడు అప్పుడు మాయిశ్చర్ కంటెంట్ ఎంతైతే వచ్చిందో అది ఇది ఎగ్జాక్ట్‌గా వచ్చిందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ల్యాబ్‌లో మనం చేసినప్పుడు గామా డి ఎంతైతే వచ్చిందో ఈ కోర్ కటర్ మెథడ్, శానిటరీ ప్లస్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత గామా డి ఎంతైతే వచ్చిందో చెక్ చేసుకోవచ్చు. సో 2 ఈక్వల్‌గా ఉంటే ఓకే. మనం చేసింది అతను చేసింది ఆ కాంపాక్షన్ కరెక్ట్‌గా అచీవ్‌మెంట్ అయింది. కావాల్సినటువంటి ఆప్టిమైజ్డ్ కంటెంట్ గామా డి రీచ్ అయిందని ఈ విధంగా క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసుకోవడానికి ఈ 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి డ్రై డెన్సిటీ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ ఏంటంటే కోర్ కటర్, శాండ్ రిప్లేస్మెంట్ చేస్తాం. అదే వాటర్ కంటెంట్ చెక్ చేయడానికి, కంట్రోల్ చెక్ చేయడానికి ఈ ఓవెన్ డ్రై మెథడ్ గాని, శాండ్ బాత్ మెథడ్ గాని, ప్రొక్టర్ నీడిల్ మెథడ్ కానీ ఉంటుంది. ఓకే. థాంక్ యూ.